నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. సార్, మీరైతే కనుక చాలా రకాల సమస్యలకి ఈజీగా పరిష్కారం చెప్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చేసి సార్, మనం అడగపోయేది భార్యాభర్తల బంధం అనేది ఎంతో గొప్ప బంధం. కానీ ఈ కాలంలో మనం చూస్తే కనుక విడాకులు తీసుకోవటం, ఇద్దరికి సమ్మతమై విడాకులు తీసుకోవటం ఒక సంగతి అయితే, అలా కాకుండా వేరే వాళ్ళ మోజులో పడి అవనియండి, లేకపోతే ఎన్నో సంవత్సరాలు కాపురం చేసినా కూడా మరి ఏమి జరుగుతుందో అర్థం కాదు. ఏమీ రీజన్ లేకుండానే కొంతమంది దూరం పెడతా ఉంటారు, ఇల్లు వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏ విషయం అయితే కన్వే చేయరు కూడా కొంతమంది. అట్లా ఎందుకు దూరం అవుతారంటారు? అంటే మనం వశీకరణం అని వింటూ ఉంటాం. ఈ రోజుల్లో కూడా వశీకరణం అనేది ఉంటుందా? లేకపోతే మరుగుమందు పెడతాం కానీ ఇట్లా మందు పెట్టేసింది, మా అబ్బాయి మా మాట వినట్లేదు, ఇలాంటివి వింటూ ఉంటాము. అలా నిజంగానే చేస్తారంటారా? అలా జరుగుతాయా? కొంతమంది ఏంటంటే ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని కూడా వాళ్ళ మాట వినకుండా వేరే అతని వల్ల పడి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. అది న్యాయపరంగా లవ్ మ్యారేజ్ అయితే ఓకే, పర్లేదు. అలా కాకుండా వశపరుచుకుంటూ ఉంటారు కదా. వీళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా, వద్దన్నా కూడా కొంతమంది వశపరుచుకుని అలా చేసేస్తారు. అప్పటిదాకా ఎంతో మంచిగా ఉన్న పిల్లలు వాళ్ళ మాట వినట్లేదు అన్న కంప్లైంట్స్ కూడా మనం వింటూ ఉంటాము. అలా వాళ్ళ జీవితాలు తర్వాత నాశనం అయిపోతూ ఉంటాయి కూడా. ఇలాగా అసలు తిరిగి వాళ్ళ మాట వినేలాగా చేసుకోవటానికి ఏవైనా ఉంటుందా సార్? అంటే న్యాయపరంగా చేయటానికి, ఇప్పుడు భర్తని భార్య అవనియండి, తన వశం చేసుకోవాలన్నా, పిల్లల్ని వాళ్ళ మాట వినేలా చేసుకోవాలన్నా కూడా ఏం చేసుకోవచ్చు అంటారు? ఇక్కడ మనకి ఎన్నో రకాలటువంటి సాధనలు ఉన్నాయండి. మనం వెళ్ళేటువంటి రూట్, ఆ ఒక దారి ఎలా ఉంటుంది అనేది ముందు చూసుకోవాలి. అసలు మన సమస్య ఏంటి? భార్య దూరం అయ్యారా? భర్త దూరం అవుతుందా? పిల్లలు మాట వినట్లేదా? ఎందుకు? సమస్య ఎక్కడ ఉంది? అంటే వాళ్ళ వల్లకి వెళ్ళిపోయినాడా? వాళ్ళకి ఏదైనా జరిగిందా? నిజంగానే మనకు ప్రేమ ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళని తెప్పించుకోవచ్చు. నిజంగానే ప్రేమ ఉంది, నాకు ఆ భర్త కావాల్సిందే, నాకు ఆ భార్య కావాల్సిందే, నా పిల్లలు నాకు దూరం అవ్వకూడదు అనేటువంటి సంకల్పం ఉంటే మనము చెప్పేటువంటి దాంట్లో కానీ, మనం ఇచ్చేటువంటి మంత్రంలో కానీ, సాధనలో కానీ అయితే ఖచ్చితంగా వెనక్కి తీసుకొచ్చుకోవచ్చు. ఒకవేళ వారికి ఏదైనా బలంగా ఏమన్నా జరిగినా కూడా ఖచ్చితంగా 41 రోజు సాధన చేసిన తర్వాత మరలా 11 రోజులు ప్రయత్నం చేస్తే 41 రోజు సాధన వీరికి ఆ మంత్రం వశమవుతుంది ఫస్ట్. ఆ తర్వాత 11 రోజులు చేసిన ద్వారా అప్పుడు భర్త కానీ భార్య కానీ మళ్ళీ వీళ్ళ వైపు వచ్చేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మీకు ప్రేమ పూర్తిగా చేయాలి. ఎంపీ కొడుకున్నాడు, ఎమ్మెల్యే కొడుకున్నాడు, అలాగే ఒక కలెక్టర్ గారి కూతురు ఉన్నారని చెప్పేసి అని వాళ్ళ మీద వాళ్ళ పన్నడం కానీ, వాళ్ళ మీద చేయడం కానీ చేయకూడదు. అంటే మనము స్వార్థం కోసం చేయకూడదు. వాళ్ళకు కూడా తెలుసు, దేవుళ్ళకి కూడా తెలుసు, వీళ్ళు స్వార్థం కోసం చేస్తున్నారా, నిస్వార్థం కోసం చేస్తున్నారా అని. కొన్ని ఉంటాయి సాధనలు. అవి ఏం చేస్తాయంటే మనకి యూట్యూబ్లో కొన్ని మంత్రాలు దొరుకుతూ ఉంటాయి. అలాంటివి చేయడం ద్వారా పనులు అవ్వవు. ఎక్కడో గాలికి రాస్తారు, అదేదో మనం చదివితే అయిపోద్దని చెప్పేసి అనుకుంటారు. లేదంటే ఎన్నో డబ్బులు ఖర్చు పెడతారు, ఏదో చేపిస్తూ ఉంటారు. వాటిల్లో సరిగా అవుతుందా కాదా, నిజమా కాదనేది కూడా తెలియదు. కానీ కొన్ని పవర్స్ అనేది మన దగ్గర ఉండాలి. నా దగ్గర కత్తి ఉంటుంది, యుద్ధం రాకపోతే కత్తి ఉపయోగం ఉంది. అవును కదా, అంతే కదండి. కత్తి అనేది ఉండాలి, కానీ యుద్ధం వచ్చేది కత్తి ఉండేది వేరు. ఆ కత్తిది ఏం చేసుకుంటారు యుద్ధం రాకుండా? కాబట్టి మనకు ఆ మంత్రం వశం అవ్వాలంటే ఉపదేశం తీసుకోవాలి. మంత్రోపదేశం ఉంటుంది, అది పెద్ద కూడినటువంటి విషయం ఏం కాదు. ఈ రోజుల్లో మంత్రోపదేశం చేయాలంటే కూడా ఎవరి తరం కాదు. ఎందుకంటే సరైనటువంటి గురువు, మంత్రోపదేశం చేసేటువంటి గురువులు అయితే నేను చూడలేదు, ఇటీవల కాలంలో అయితే నేను చూడలేదు. ఎందుకంటే వాళ్ళే మనం అడిగిన క్వశ్చన్స్కి ఏదో బుక్కుల్లో చూసేసి మనకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. డాక్టర్ గారు కనుక ఆర్ఎంపీ డాక్టర్ గారు చూస్తే ఎలా ఉంటుంది, ఆ టైప్లో ఉంటుంది తప్పితే ఈ రోజుల్లో నిజమైనటువంటి విద్య నేర్చుకొని మనకి ఏ మంత్రం అయితే గురువు గారు ఉపదేశం చేస్తారో ఆ మంత్రాన్ని వారు నేర్చుకుని ఉండాలి. ఆ మంత్రం ప్రయోగం వారు చేసి ఉండాలి, వారే ఉపదేశం చేయాలి. అలాంటి వారు ఉపదేశం చేస్తేనే ఆ మంత్రానికి ప్రతిఫలం ఉంటుంది. ఆ చేసే పద్ధతి కూడా, నియమాలు కూడా నిష్టగా చేసేయాలి. అలా అయితేనే అది ఫలిస్తుంది. ఒక వ్యక్తి ఇష్టపడ్డాడు ఏదో లాగేసుకుంటే అయిపోదు. మనం చేసే సాధన చేస్తేనే తనకి తానే వస్తుంది. ఎప్పుడైనా మనం ఏదైనా చేయొచ్చు, కానీ మనసుని మైండ్ని మార్చలేం. అది మార్చారు అంటే ఖచ్చితంగా అది పవర్ఫుల్ అయి ఉండాలి.
ఆ పవర్ఫుల్ మనకు సిద్ధించాలి అంటే మంత్ర సాధన ఖచ్చితంగా మనం చేయాలి. ఏదో చెప్పేశారు ఉదయ సూర్య నమస్కారాలు చేసుకుంటానో లేకపోతే ఏదో యక్షిమాత చేసేస్తానో ఒకరోజు చేసేస్తే సరిపోతుంది, బ్లడ్ దానం ఇస్తే సరిపోద్ది, వచ్చేస్తారు అని చెప్పి అనుకుంటారు. అలా ఎవరు రారు. అవన్నీ కొన్ని కర్మలు ఉంటాయి, కొన్ని క్రియలు ఉంటాయి. మనము అనుకోకుండా మంత్రోచ్చారణ తప్పినా, మంత్రోచ్చారణ వేరేలా చేసినా లేదా పద్ధతి మార్చినా, ఆ మంత్రం వేరే దానికోసం చెడు కోసం ఉపయోగించినా కూడా మనకి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి పాపము, కర్మము, క్రియము, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు అన్నీ కూడా మనకి చుట్టుకుంటాయి. ఆ చుట్టుముట్టిన అంటే మనం ముందుకెళ్ళాం. ఈసారి మనం దూరం అయ్యాల్సి వస్తుంది. అంతే, మనం దూరం అయ్యామంటే ఇంకెవరు దగ్గర ఉపయోగం లేదు కదా. కాబట్టి ఎవరికైనా సరే నిజంగా నిస్వార్థంగా పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే భర్త కావాల్సిందే. భార్య ఇబ్బంది పడుతుంది అంటే వీరిని నమ్ముకొని వచ్చిన భార్య బెటరు. ఖచ్చితంగా వేరే వాళ్ళకి వెళ్ళిపోయినారంటే భర్తను తెచ్చుకోవడంలో ధర్మం ఉంది. అలానే భార్య తెలియకుండా ఎవరో వచ్చేసి మొత్తం చెల్లేసో లేకపోతే ఫుడ్లు ఏది కలిపేసో లేకపోతే వీళ్ళని అన్యాయం చేయడానికి సంసారం నిప్పులు పోయడానికి చేసినటువంటి పద్ధతులు ఉంటే కూడా భార్యను తెచ్చుకోవడం ధర్మం. అలాంటి ఇప్పుడు కోర్టుకి వెళ్ళినా స్టేషన్కి వెళ్ళినా అక్కడికి ఉండే వాళ్ళ మనసులో వేరే తత్వం ఉంటుంది కాబట్టి మన వైపు రాలేరు. కాబట్టి అలాంటి వాళ్ళని దగ్గర చేసుకోవడానికి పాపలు, చిన్న చిన్న పిల్లలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల పిల్లల్ని అపహరించి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ మనం తెచ్చుకోవాలంటే తల్లిదండ్రులు అండి హాస్పిటల్ పాలవుతున్నారు ఈ రోజుల్లో. ఈ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పోనీ వాళ్ళు ఏమైనా పెంచి పోషించుకుంటారా అంటే, వాళ్ళు ఏమైనా కాపాడుకుంటారంటే లేదండి. వాళ్ళ అవసరం తీరిన తర్వాత రోడ్డు మీద పడేస్తారు. వీళ్ళకేమో ఆ బాడీ లిప్నటిజం ఉండటం ద్వారా ఎన్నో రకాల చెడులు ఉంటాయి. వాళ్ళందరినీ కూడా మళ్ళీ చెంద చేర్చుకోవాలి. అది మన ధర్మం. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి ఇంట్లో చెడిపోయాడు, ఒక వ్యక్తి ఇంట్లో ఇబ్బంది పడుతున్నారంటే నలుగురు కలిసి సహాయం చేయమని చెప్తారు. మనకి ఈ రోజుల్లో అయితే కనుక నలుగురు కలిసి తోస్తారు, ఒక కొండకి ఇచ్చి గట్టిగా తోస్తారన్నమాట ఇప్పుడు ఈ రోజుల్లో. అంతే ఉంది కదా. ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఇబ్బంది పడుతున్నాడంటే, ఇటీవల ఒక కస్టమర్ అండి, అతను ఒక టీ షాపు. ఆ టీ షాపుకి నలుగురు ఫ్రెండ్స్ టీ షాప్ అనమాట. అప్పులు చేసి టీ షాప్ పెట్టుకున్నాడు. నాకు వ్యాపారం జరగట్లేదంటే ఒక ఫ్రెండ్ వచ్చేసి నేను 2 లక్షలు ఇచ్చాను తొలగేసే పక్కకని, అంటే పెట్టింది 20 లక్షలు. వీళ్ళకి సహాయం చేయకపోగా వీడు ఎప్పుడు నాశనం అయితే నేను ఆర్టిఫై చేద్దామని కూర్చున్నాడు ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళే ఉన్నారు. కాబట్టి పెళ్లి చేసుకున్న భార్య ఇబ్బంది పడుతుంది, భర్త దూరంగా ఉంటున్నా అంటే ఇంకా అతను వదిలేసి నేను చేసుకుంటానని చెప్తాడు. ఇలాంటి ఫ్రెండ్సే ఉన్నారండి ఈ రోజుల్లో. ఇలాంటి వాళ్ళని నమ్మడం ద్వారా ఆ ఖచ్చితంగా మనం గోవీలు తీసుకుని మనం పడ్డట్టే ఉంటుంది. ఇలాంటి వాళ్ళని దూరంగా పెట్టాలి. ఖచ్చితంగా మన పర్సనల్ విషయాలు ఎవరు షేర్ చేయకూడదు. ఇంకా మన వాళ్ళు మనకి కావాలి, మన కుటుంబం జీవితం ఒక ఇంట్లో సుఖంగా ఉండాలి, 4 గోడల మధ్యన సంసారం నడవాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మంత్ర సాధన ఉపదేశం చేయడానికి కూడా మనము సిద్ధంగా ఉన్నాము. అలానే ఈ ఉపదేశం చేసేటప్పుడు కూడా దానికి మంచి మంత్రాలు ఉంటాయి. ఉపదేశ మంత్రాలు వేరే ఉంటాయి, వాళ్ళు సాధన చేసుకునే మంత్రాలు వేరే ఉంటాయి. గాయత్రి మంత్రం ఉపదేశం ఎలా ఉంటుందో ఈ మంత్రానికి సంబంధించిన ఉపదేశం కూడా అలానే ఉంటుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ దేంట్లోనే చేయొచ్చు. అలానే ఈ మంత్రం ఉపదేశం తీసుకున్న తర్వాత కొన్ని ప్రమాణాలు ఉంటాయి. నేను ఈ మంత్రం ద్వారా మంచి చేస్తా, చెడు చేయను అనేటువంటి ప్రమాణాలు ఉంటాయి. నాకు నేనుగా ప్రొటెక్ట్ చేసుకుంటాను, నాకు నేనుగా కాపాడుకోగలుగుతాను అనేటువంటి దానికైతే ఆ కుటుంబం వరకు చేసుకోవచ్చు. అలాంటి నియమాలకి నా నిస్వార్థంగా నేర్చుకొని చేస్తానండి, నేను ఏ స్వార్థపరమైనటువంటి విషయాలు చేయను అనుకున్న వారికి మాత్రం ఖచ్చితంగా ఉపదేశం చేసేదానికి ఉన్నాము. ఉపదేశం కూడా చేస్తాం. ఇందులో ముస్లిమ్సా, క్రైస్తవులా, లేకపోతే హిందువులా, లేకపోతే సైనులా, జైనులా ఎవరు అవసరం లేదండి. మంత్రానికి ఎవరైనా చేయొచ్చు, గాలి ఎవరికైనా పీల్చుకోవచ్చు, వాటర్ ఎవరైనా తాగొచ్చు. అదేవిధంగా మంత్రం అనేది ఒక మతానికి సంబంధించింది కాదు. కాబట్టి ఎవరైనా నేర్చుకోవచ్చు. ఆడవాళ్ళైనా చేయొచ్చు అండి. స్త్రీలు కూడా చేసుకోవచ్చు, పురుషులు కూడా చేసుకోవచ్చు. స్త్రీలు అయితే కనుక 21 రోజు పారాయణం చేసుకోవచ్చు, అంటే జపం చేసుకోవచ్చు. పురుషులు అయితే కనుక 21 చేసుకోవచ్చు, 41 చేసుకోవచ్చు. 21 రోజు 41 రోజు జెంట్స్కి. రోజు ఎంతసేపు చేసుకోవాలంటే 11 మాలలు అంటారండి. మాల వచ్చేసి 109 పూసలతో మాల ఉంటుంది. ఈ మాలతో లెక్క వేయలేరు, అందుకని చెప్పేసి 11 మాలలు చేస్తే సరిపోతుంది. వీళ్ళు ఏ సమయంలో మొదలు పెట్టుకుంటారో ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా అదే సమయంలో మొదలు పెట్టుకోవాలి. ఉదయంలో బ్రాహ్మీ ముహూర్తం చేసుకోవచ్చు, లేదా అర్ధరాత్రి సమయంలో చేసుకోవచ్చు. నైట్ 11 తర్వాత 1 లోపు చేసుకోవచ్చు. ఈ 2 సమయాల్లో ఏ సమయంలో వీళ్ళు కేటాయించుకుంటారో ఆ సమయంలో చేసుకోవచ్చు. ఇది ఒక వ్యక్తిని వశపరుచుకునేందుకు చేసేటువంటి తంత్రంలో నుంచి మంత్రం. 10 మహావిద్యలు అంటారు. ఆ 10 మహావిద్యల్లో చాముండి ఒక అమ్మవారు అన్నమాట. చాముండి కాదు, చామడి అంటే చామడి అనే దాంట్లో లేదంటే చామడి యావ ఉంటుంది అనమాట. ఆ కొమ్ములు ఒత్తులు ఉండవు, చామడి అని అంటది. అది 10 మహావిద్యల్లో ఒక భాగం. 7వ మాత ఆవిడ. చాముండి అంటే ఆవిడ అమ్మవారు, ఆవిడ 10 మహావిద్యలో ఉండరు.
ఈ చాముడి అనేట ఆవిడ దశ మహావిద్యలో భాగం. ఈవిడేంటంటే ప్రజల్ని వసిపరుచుకుంటూ ఉంటుంది. వసిపరుచుకోవడం అంటే మంచితనం కోసం. అన్నం పెడుతూ ఉంటే నలుగురు వస్తూ ఉంటారు కదా, అదేవిధంగా వాళ్ళకి ఏ సహాయం కావాలో ఈవిడ దగ్గర ఉన్న వనరుల ప్రకారంగా సహాయం చేస్తూ వాళ్ళని ఆకర్షిత చేసేసి దగ్గర చేసుకుంటుంటుంది. వీళ్ళకి అండ పెంచుకుంటుంది అమ్మవారి. ఈవిడే చాలా మంచి ఆవిడ అనమాట. ఎవరైనా పేద బిక్కి ఉన్నారంటే అందరిని చార్జ్ చేసుకుంటుంది. భార్య బిడ్డలు పిల్లలు ఉన్నారంటే వాళ్ళందరినీ కూడా కుటుంబం బాగుందంటే వాళ్ళకి లక్ష్మీదేవిని చెప్పి ఆ అమ్మవారిని అక్కడ పంపిస్తుంది. ఈ చాముడి అనే ఆవిడ అంత మంచి ఆవిడ అనమాట. 7వ మాత, దశ మహావిద్యల్లో 7వ మాత చాముడి అనే ఆవిడ. అయితే ఆ చాముడి అనే ఆవిడకి ఒక మంత్రం ఉంటుంది, బీజ మంత్రం. అంటే ఇది డైరెక్ట్ బీజ మంత్రమే, ఏదో సబ్క్యూట్ మంత్రాలు కాదు ఇవి. బీజ మంత్రం డైరెక్ట్గా ఆ అమ్మవారిని స్వరూపంగా పిలిస్తే అక్కడ కూర్చుంటుంది మీ పక్కన. అంత బీజ మంత్రం అనమాట. అదేంటంటే కనుక ఓం ఉదయం, ఓం ఉదయం చాముడే, ఓం ఉదయం చాముడే, అం కుర్కుర్ ఇస్ స్వాహ, అం కుర్కుర్ ఇస్ స్వాహ అనే ఓం ఉదయే చాముడే అం కుర్కుర్ ఇస్ స్వాహ. ఈ మంత్రాన్ని ఇస్ స్వాహ అనే దగ్గర పేరు పెట్టాలి. ఇస్ స్వాహ అనే దగ్గర మధ్యలో పేరు పెట్టి ఇస్ స్వాహ అని చదవాలి. ఇది దీనికి పేరు అమ్మవారిది కాదు, ఎవరైతే దూరం అయ్యారో వాళ్ళ దగ్గరే వాళ్ళ పేరు. అం అన్న దగ్గర డాష్ పేరు, కుర్కుర్ స్వాహ, ఇచ్ స్వాహ అని చదవాలి. ఈ మంత్రాన్ని చదివిన తర్వాత రోజు 11 మాలలు ముందు జపం చేయాలి. స్ట్రైట్గా కూర్చొని నడుము స్ట్రైట్గా పెట్టేసి కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. మన చేతిలో ఇలాచీలు పెట్టుకోవాలి. ఈ చేతిలో ఇలాచీలు ఉండాలి, ఈ చేతిలో జపమాల ఉండాలి. ఒక 5 పెట్టుకోవచ్చు. ఒక 5 ఇలాచీలు పెట్టుకొని ఈ చేతిలో జపమాల ఉండాలి. ఈ జపమాలతో జపం చేసుకుంటూ ఉండాలి. ఇలా 11 మాలలు చేయాలి చిన్నగా. ఈ 11 మాలలు చేసిన తర్వాత మనకి ఆ అమ్మవారు ఏదైతే చదువుతాం మంత్రము, ఆ మంత్రము మన బాడీలో ఇమ్యూనిటీ అవ్వడానికి ఆ తర్వాత కనీసం ఒక వారం రోజులు పడుతుంది. అంటే 21 రోజు చేసాం అనుకోండి, 28 రోజులు పడుతుంది మనకి రావడానికి. మొత్తం ఒక నెల ప్రాసెస్ ఇది. ఈ నెలపాటు ప్రాసెస్ ఇది. కానీ ఈ వ్యక్తి అయితే మాత్రము ఖచ్చితంగా ఒక నెల 15 రోజుల్లోపు, 45 రోజుల నుంచి 60 రోజుల్లోపు మళ్ళీ ఫోన్స్, కాంట్రాక్ట్స్, మరి ఎలా ఉన్నావు ఏంటి సంగతులు అని చెప్పేసి మళ్ళీ మొదలవుతూ ఉంటారు. ఇక మార్చుకోవాలి, వ్యక్తి వస్తాడు, ఇక మార్చుకోవాలంటే ఇదే మంత్రాన్ని మళ్ళీ ఏం చేయాలి, సింధూరం, ఆంజనేయ స్వామి సింధూరం ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి సింధూరము, ఈ ఇలాచీలు పౌడర్ కొట్టేసి దాంట్లో వేయాలి. లేదా ఇలాచీలు రోజుకు ఒక 2 తినొచ్చు మనమే, రోజుకు 2 ఇలాచీలు మనం తినొచ్చు. ఈ ఇలాచీలు కొన్ని వచ్చినటువంటి భర్తకైనా భార్యకైనా ఎవరైతే దూరం మీరు వస్తారు కదా వారికి పెట్టొచ్చు. పరమన్నం, పాయసం, టీ, కాఫీలో వేసేసి పెట్టొచ్చు. ఆ ఇలాచీలు పెడతంతో 2 ఇలాచీలు ఆ కర్పూరం అది మనకి సింధూరంలో కలిపేసి ఆ సింధూరం మనం ప్రతిరోజు నుదుటం పెట్టుకోవాలి. పురుషులైతేనేమో బొట్టు పెట్టుకోవాలి, స్త్రీలైతేనేమో పాపిడి బొట్టు పెట్టుకోవాలి కొన్ని రోజుల పాటు. అప్పుడు భర్త పూర్తిగా మరొక 4 స్త్రీలు వెమ్మడిచ్చినా కూడా మనకి దేవకన్యలు అంటారు, రంభ, ఊర్వశి, మేనక అంటారు. ఇలాంటి వాళ్ళు వచ్చినా కూడా మళ్ళీ వెళ్ళడు. భార్య కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా మళ్ళీ మా తండ్రి, మా తల్లిగారు అని చెప్పేసి అని గౌరవిస్తారు. ఈ మంత్రానికి అంత పవర్ఫుల్ ఉంటుంది. దీంతో పాటు ఈ మంత్రం నేర్చుకోవడం ద్వారా కానీ, సాధన తీసుకోవడం ద్వారా కానీ వీరిలో కూడా ప్రొటెక్ట్ పెరుగుతుంది. నెగిటివ్ శక్తులు ఏమి రావు. అలానే వీరికి ఏదైనా చెడు జరుగుతుందా అంటే జరగదు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ మంత్రాన్ని 11 సార్లు జపన చేసి వెళ్ళినా కూడా ఖచ్చితంగా వారికి మంచి జరుగుతుంది. గండాలు ఏమైనా ఉన్నా కూడా తప్పిపోయేసి వీరి వైపు అట్రాక్ట్ అయ్యేలాగా ఉంటారు అందరూ. వీరు ఎలా అంటే అలాగా ముందుకు వెళ్ళొచ్చు. ఒక పవర్స్ అనేది వీరికి ఈ రోజులో జెడ్ కేటగిరీ సెక్యూరిటీసో, ఫ్రెండ్సో, కొలీగ్సో, లేకపోతే చుట్టాల బంధువులు అవసరం లేదు. ఎవరు ఉండరు ఈ రోజుల్లో, స్వార్థంతో ఉంటారు. కానీ అమ్మవారు స్వార్థంతో ఉండరు. ఆవిడే మనకి మంచి చేయాలని చూస్తారు. ప్రేమతో ఆమెని పిలిస్తే మనకి మంచి చేసిపోతుంది. అందులో చాముండి అమ్మవారు అన్నమాట. కాబట్టి ఈవిడ చాముడి అంటే చెట్టు కింద ఉంటారు, రావి చెట్టు కింద ఉంటారు. ఈవిడ ఏ చెట్లు ఉండవు, రావి చెట్టు కింద మనకి ధ్యానం చేస్తూ చావిడి అమ్మవారు ఉంటారు. రావి చెట్టు కింద ఎందుకు ఉంటారంటే రావి చెట్టు ఏర్లు కొన్ని వందల కిలోమీటర్ల ద్వారా పాకుతూ ఉంటాయి. అంటే వాటిని అంత ఆవిడ లేదు. వాటికి పైన చెట్టు ఎంతైతే ఉంటుందో కింద ఏర్లు అంత ఉంటాయి. అందుకోనే చావిడి అమ్మవారు ఎక్కడ ఉంటారయ్యా అంటే కనుక మనకి రావి చెట్టు కింద ఉంటారు. ఈవిడ దశ మహావిద్యల్లో 7వ అమ్మవారు. కాబట్టి ఈ మంత్రానికి చాలా ప్రాసిద్ధి ఉంది. మనకి ఈ రోజు ఉన్నటువంటి దరిద్రులంతా కూడా దశ మహావిద్యలని మాంసము లేకపోతే పెట్టాలని చెప్తారు అంటారు. అట్లాంటి ఏం లేదండి. దశ మహావిద్యలు చాలా గొప్పవి.
అదే. అప్పట్లో రాజుల పిల్లలు నేర్చుకునేవారు. దశమ విద్యలు అంటే కత్తి యుద్ధాలు, మల్ల యుద్ధాలు కాదు. అవి మంత్ర సాధనతో ఎదుటి వ్యక్తికి సహాయం చేసే విధంగా ఉండేందుకు రాజులు నేర్చుకొని ఆ పవిత్రతని కాపాడుకుంటూ ప్రజల్ని కాపాడుతూ ఉంటారు. అది తెలిసావక మాంసం పెడతాను, మందు పెడతానని చెప్పి విర్రవిగుతూ ఉంటారు వీరంతాను. దశమహావిద్యలు చాలా గొప్పవి. దానితో మనం ఏదైనా సాధించుకోవచ్చు. దశమహావిద్యలకి ఎవరు పడితే వాళ్ళు చేసి పూజలు చేసి మీకు ఏదో చేస్తా అంటే అవ్వదండి. ఎవరు కావాలో వాళ్ళు నేర్చుకోవాలి. కాబట్టి దశమహావిద్యలు చాలా గొప్పవి. దాంట్లోని చాముండి అమ్మవారి యొక్క విశిష్టత ఇది. కాబట్టి ఎవరికైనా సరే నేను మనస్ఫూర్తిగా నేర్చుకొని 10 మందికి మంచి చేయకపోయినా కూడా నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి, అందరూ నాకు ఉమ్మడి కుటుంబంగా ఉండాలి, నా వాళ్ళు నాకు దగ్గరగా ఉండాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ పొరుగు ప్రఖ్యాత పోకుండా అలానే చివరికి సూసైడ్ వరకు వెళ్తారండి. అవును. ఇంట్లో భార్యాభర్తలు దూరం అయితే అందరూ వీళ్ళనే అంటారు, నువ్వేదో తప్పు చేసావు అందుకే వెళ్ళిపోయింది, నువ్వేదో మాట్లాడావు అందుకే వెళ్ళిపోయాడు అని మాట్లాడతారండి. తీసుకెళ్ళిన వాళ్ళు బాగానే ఉంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళని అంటుంటారు. ఆ పోట్లు పరాయించలేక చాలా మంది కూడా వేరే వేరే సూసైడ్ టాట్లకు వెళ్ళిపోతూ ఉంటారు. అది తట్టుకోలేని తత్వం. వీళ్ళందరికీ కూడా ఒకసారి అవకాశం వచ్చింది అనుకోవచ్చండి. పోనీ ఇంకోటి కూడా ఉంది, ఎవరైనా సరే వీరికి వ్యతిరేకత బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇది చాలామంది చూస్తూ ఉంటామండి. ఇది వేరే సబ్జెక్ట్ మాట్లాడదాము. అయితే ఇది అయితే కనుక వశీకరణ చేసుకునే దాంట్లో మన వైపు తెప్పించుకునే దాంట్లో మనస్ఫూర్తిగా తెచ్చుకోవాలనుకున్న వారికి మరుగు ముందు కానీ ఏం అవసరం లేదు. ఈ యొక్క మంత్రాన్ని కనుక నేర్చుకుంటే కనుక ఈ యొక్క మంత్రాన్ని సాధన చేస్తే ఖచ్చితంగా వారి వైపు ఎన్నో వేల సంవత్సరాలైనా కూడా తరాలు మారుతూ ఉంటాయి. తరగని చిరునామా లాగైతే మాత్రం వీరు ఖచ్చితంగా దాంపత్య జీవితాన్ని కొనసాగించేలా ఉంటారు. తప్పకుండా సార్. సో విన్నారు కదా, భర్తని వశపరచుకోవటానికి లేకపోతే మన పిల్లలు కానీ మన మాట వినట్లేదు, దూరం అయిపోయారు మనకి అని బాధపడే వాళ్ళకైతే గురువుగారు చెప్పినట్లు ఈ మంత్ర జపాన్ని నిత్యము 11 మాలలు, అలాగే 21 రోజులైతే ఆడవాళ్ళు, మగవారు అయితే 41 రోజులు చేసుకుంటే కనుక మీకు అంతా శుభమే కలుగుతుంది. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయి, ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గురువుగారిని నేరుగా సంప్రదించవచ్చు. ధన్యవాదాలు. నమస్తే సార్.